భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా ఆ రాజు గాదే ఈ రాజు పాట నా పేరే రాజు ఎం పేర్దా రాజు రాజు ఏదో వింతగా కనిపిస్తుంది ఏంటది? అది వింత కాదమ్మా, అది ఒక పురాతన వస్తువు అంతే. అప్పట్లో ఒక రాజు ఉండేవాడు, వాడు పక్క రాజ్యానికి వెళ్తా వెళ్తా ఈ వస్తువుని ఏడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. రాజు, మామూలు బల్లికి రాక్షస బల్లికి ఏంటి డిఫరెన్స్? రాక్షస బల్లులు ఎప్పుడూ అంతరించిపోయావమ్మా. మామూలు బల్లులు ఇగో మన స్టూడియోలో తిరుగుతా ఉంటాయి. అవునా? ఇదే అది రాజు, మేమంతా నీ పిల్లలమా? అవునమ్మా. మరి అమ్మేది? పుట్టగానే మీ ముగ్గురు ఆకారాలు చూసి అమ్మ ఊరేసుకొని చచ్చిపోయిందమ్మా. రాజు, మేము ఆడుకుంటాం. ఆడుకోండి. బేబీ షాల్, బేబీ ఏమైందిరా? పాలిపోయాం. రే మాలోకం. రాజు ఏమైంది? షాల్ని పడిపోయిందిరా. బేబీ ఫ్యామిలీకి ఏమి కాదు రాజు. ఈ పాప బతకాలంటే హిమాలయాలో దివౌషధం ఉంది, అక్కడే దొరుకుతుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను నీకోసం, ఓకేనా? రాజు, షామిలి నేను చచ్చిపోతానా? లేదమ్మా, అలాంటిదే జరగదు. నేను విన్నాను, నేను చచ్చిపోతాను. నువ్వు ఇంకో 100 మంది చంపేదా చావు, ఓకేనా? జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా. జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా. ఇక్కడ అంతా మంచుగా ఉంది, ఔషధం ఎక్కడుందో? అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. పులకించే గాలిలో నింగినేలా చుంబించే గాలిలో. కాదు, వెనకాల బ్లౌజ్ ఒకమే కుట్టారు. ఎంతకీ నువ్వు? నేను దేవకన్యను మానవ. అది కాదు, నీ పేరు? ఇంద్రజ. అమ్మా, శ్రీదేవి నుంచి వచ్చావా? ఎన్నాళ్ళవుతుందమ్మా మీ పాటలిని? అదొక్కసారి పాడమ్మా. మానవ, నాది ఒకటి పోయినది. ఏమిటది? నా అంగుళికం ఇక్కడ జార విడిచితిని మీరు చూచితిరా? అంగుళికం లేదు, ఏమి లేదు, నన్ను వదిలిపెట్టు. మానవ, నేను వెళ్ళిపోవా. బేబీ షామ్లీ, నైట్ అవుతుంది, పడుకోండి. మానవ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మానవ, నాకు ఆకలి వేస్తున్నది, అమృతం కావాలని. అమృతం లేదేం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు. మానవ, బహిరంగ ప్రదేశంలో తిరుగుచున్నచో మానవులు నన్ను చూసి హేళన చేయుచున్నారు. ఈ కన్య రోడ్డు మీదకి వెళ్ళనొచ్చో ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించింది. లేడీ గెటప్ ఎత్తే పర్ఫార్మెన్స్ చేస్తావా నువ్వు? నీవు ఏమన్నాను సరే, నేను ఈ గృహము వీడి వెళ్ళను. నిన్ను ఎలా పంపించాలో నాకు తెలుసు. ఒరే మాలోకం, ఎవరో వచ్చి నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది. దాన్ని ఎలా అయినా ఇంట్లో నుంచి పంపించడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు. మార్గం ఉంది రాజు, నువ్వేం టెన్షన్ పడొద్దు. మాకు తెలిసిన మా గురువు గారు ఉన్నారు. ఒక్క నిమిషం మానవా, ఈ పిల్లలందరూ నీకేమవుదురు? నా పిల్లలే. ఇటులు వచ్చినారు? సంసారం చేస్తే వచ్చినారు. సంసారం అని ఏమిటి మానవా? ఇవి తెలియకుండానే 4 ఫ్యామిలీలు పెట్టి 8 మంది పిల్లల్ని కానీ ఒకరిని ఇంటర్ చదివిస్తూ, ఒకరిని డిగ్రీ చదివిస్తూ. నీ అమ్మ కడుపు మాట నిజం అనుకుంటారు అవన్నీ. సరే, నిన్ను ఎలా పంపించాలో నాకు తెలుసు. వెళ్ళి ఆ గురూజీని రమ్మను. ఓకే గురువు గారు. ఏడదాకొచ్చి బాల్ ఆట ఆడుకుంటావేరా? నువ్వురా నువ్వు? అమేసాన్ ఆమ్లెట్. ఒరే, అది అమేశాన్ కాదురా, అమరేష్ పూరి. ఆమ్లెట్. అంబరీష్ పురి గారు, మీరేం చేస్తారో తెలియదు, ఏదో ఒక మంత్రం వేసి ఈ దెయ్యాన్ని ఇంట్లో వచ్చి పంపించేది. బాలెంత కాదు, బాలిక. నీ మామూలు బాలిక కాదు, దేవ బాలిక. దీనికి చాలా శక్తులు ఉన్నాయి. దా బాలిక దా. ఒక్క నిమిషం, మీరు డైలాగులు మర్చిపోయినట్టున్నారు. డైలాగులు చెప్తారు, మీరు చెప్పండి. డైలాగ్ అందిస్తా, మీరు చెప్పండి. ఓకే. నేను ఎల్లుండి ఉదయం ఈ పంచ బాలికలను ఆహుతి చేస్తా. ఆల్గి చేస్తా.
నిమిషం అలా కాదురా దాన్ని మధ్యలో కూర్చోబెట్టి ఏదో మంత్రాలు చదివి ఓకే ఒక పాట పాడతా అందులోకి వెళ్ళిపో ఒరేయ్, ఓయ్! ఒరే నీ టుట్టు తగలయ్యా టుట్టు అంటే లోపలికి ఎందుకు వెళ్ళిద్దిరా ఇంకోటి ఏదైనా చెయ్యరా ఇంకో పాట పాడతాను. ఆకలెత్తే అన్నం పెడతా, ఆయిలెత్తే ఆయిల్ పెడతా, మూడెత్తే ముద్దులు పెడతా చిన్నడా. ఇంకో పాట. రసైన నాకొక్కే ఒకలైన నాకొక్కే దగసయ్యా అదా మరి జుగడి ఇంతలే రా బాలిక దూరు. నేను దూరణం. ఏవే బాలిక నీకేం కావాలో చెప్పు ఇచ్చేస్తా వెళ్ళిపోదు గాని. నా అంగుళికం నాకు ఇచ్చినచ్చు నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోతాను. అంగుళికం అంతే కదా అగో పట్టు వెళ్ళిపో. ధన్యవాదాలు మానవ. ఆ. ఇంకోసారి గుండుగాని తీసుకురాకండి. ఈ తొక్కల ఉంగరం ఇంగాక ఇయ్యొచ్చుగా. గంట నుంచి మొత్తుకుంటున్నా నాకేం తెలుసురా ఆ దొంగరం విత్తి వెళ్ళిపోద్దని. ఒరేయ్, నువ్వు చెప్పాలి లేదా జంటి బొక్క. రాజు ఆ. టి 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 టి. వెళ్ళి రాజమండ్రిలో ఈవెంట్ కి చేసుకో. వెళ్ళి వస్తాను బాయ్. సూపర్ డాన్స్. పిచ్చి కుక్కని గరిచిందేంట్రా? కాదన్న డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఇంకా నాలుగుతో ఫ్లోర్ అంతా నాకుతున్నావు అనుకున్నా. పచ్చడి ఏర్పాటు ఎలా త్వరగా వచ్చాయి. నా స్టార్ట్ పెడదామని ఇప్పుడు. దా ఒక్కొక్క ఐటమ్ వేయి. ఇల్లు శుభ్రం చేయరా పండగ పూట అంటే డాన్స్ వేస్తావా పొట్టు. పచ్చడి అయిపోయింది కానీ ఇది తాగి అదృష్టవంతుడు ఎవడు? పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. సూపర్ ఉన్నారా సుధాకర్? పాడిక్కించే ముందు శవాన్ని కూడా ఇలాగే తయారు చేస్తారు. ఎవరినన్నావురా? ఆహా, ఏం కాదులే కానీ ఉగాది పచ్చడి చేస్తాను, తాగుతావా? ఎవరు చేశారా ఒకటి? నేనే స్పెషల్ గా నేర్చుకున్నా. 1 year ప్రాక్టీస్ చేశా. తాగు. ఏ బక్రా, అందుకే సింబాలిక్ గా చెప్పాం బక్రా అని. సుధాకర్ ఓ సుధాకర్ అరే పోయాడ్రా. నాకు ఈ మర్డర్ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. మర్డర్ చేసేవాడి కన్నా కట్ అందించేవాడు ఉంటాడు చూసావా, ఆడికి ఎక్కువ శిక్ష. అరే వద్దురా నన్ను ఇరికి. ఎదో నాటకాలు ఆడుకో. బెల్లం మీద నీ వేలి ముద్రలే, చింతపండు మీద నీ వేలి ముద్రలే, వేపాకు మీద నీ వేలి ముద్రలే. వద్దురా. ఆ పని చేద్దాం. వీడికి వాళ్ళ పెళ్లి చూపులు. ఆ పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేద్దాం. మార్చి రూమ్ లో పడేసాల్సిన డౌటే రాదు. ఎందుకంటే ఈ బాడీ చూస్తే 30 రోజులు మునిగిపోయిన శవంలా ఉంటాడు. అవునరా. సూపర్ కదా. అగో పెళ్లి వాళ్ళు వచ్చారండి, దాచి. ఏమండి ఇక్కడ సుధాకర్ అనే ఓ బాబు పెళ్లి చూపులకు రమ్మన్నాడు. సుధాకర్ అంటే సుధాకర్ బాడీ ఇతది. సుధాకర్ బాడీ అంటే బాడీయా? అదేంటి అతను అలా మౌనంగా ఉన్నాడు? ఉగాది రోజు మౌనవ్రతం చేస్తే 3 జన్మల తర్వాత మళ్ళీ ఇలాగే పుడతారట. ఆ. కుర్రోడు ఎంతవరకు నేను అడుగుతున్నాను కదా, నేను అడుగుతున్నానా? కుర్రోడు ఎంతవరకు చదువుకున్నా? BA. అంటే BA చదివిన తర్వాత బీకాం చదివాడు. కుర్రోడికి జీతం 25,000. అంటే 3,000 రూపాయల జీతం నుంచి 25,000కి ఎదిగాడని చెప్తున్నాం. కుర్రోడు వయసు ఎంత? 25. అంటే నాన్నగారి వయసు 40 సంవత్సరాలు, ఈయన వయసు 25. కుర్రోడిని చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. ఏంటండి మీ అనుమానం? ఏంటి ఉగాది పచ్చడి తాగి వాడు శవంలా కూర్చొని మీతో పెళ్లి చూపులు చేయించుకుంటున్నానా? కుర్రాడు మౌనవ్రతం చేశాడు కదా, ఉదయం నుంచి ఫుడ్ అని తీసుకోలేదు, నీరసంగా ఉన్నాడు.
అన్ని మేమే అడిగేస్తున్నాం అమ్మాయిని. మీ అమ్మాయికి డాన్స్ వచ్చా? మా అమ్మాయి డాన్స్ లో కూచిపూడి నుంచి ఆచిపూడి దాకా దోరపూడి అంతా మొత్తం బీభత్సమైన డాన్స్ తెలుసండి. మా వాడు చేస్తే ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఎలా ఉంటది? ఆ డాన్స్ చేస్తాడు. అబ్బాయి డాన్స్ చేయలేడు. వేయలేడు కదా. మాకేంటంటే మా సాంప్రదాయ ప్రకారం స్వీట్ తినిపించుకుంటే ఆనవాయితీ ఉందండి. అంటే స్వీట్లు ఇప్పుడు ప్రాపర్టీ వాళ్ళు పెట్టలేదు కాబట్టి మనం చేయలేము. వేరే ఏదైనా అరటి పండుతో మేనేజ్ చేద్దాం. చెయ్యండి ఏదో ఒకటి. ఓకే, నేను పెడతాగా, పెళ్ళైన తర్వాత నువ్వు పెడదు కానీ. అదిగో అరుంధతి నక్షత్రం. అప్పుడే సూపర్, అబ్బాయి తినేశాడు. మరి అవుతాయి మనకు అన్ని కార్యక్రమాలు కుదిరి. మరి ఓకే. ఆ మిగతా కార్యక్రమం కూడా కానీ మిగతా కార్యక్రమం ఎందుకు కానిచ్చేద్దాం. ఇప్పుడు తాడిపొట్టు ఇలా ఉండు, నేను మంత్రాలు చదువుతా. మాంగళ్యం తంతు నానేనా మహదేవన ఎత్తునా. ఆపు, నువ్వు లేపాలన్నా ఇక్కడ లగలేడు. నీరసం, జబ్బు పడ్డాడుగా, నీరసం. ఆ కార్యక్రమం కానివ్వండి. మాంగళ్యం తంతు నానేనా మహదేవన హేతు. అయ్యో అపశకునం ఇదేంటి? ఇదేంటి ఏం కనపడతలేదు. చూసారా, మా వాడు చీకట్లో సూర్యుడు, మీ అమ్మాయి మేడలో వెలుగు నింపాడు. చూడండి, కళ్ళకద్దుకో అమ్మా. మరి ఆ 7 అడుగుల కార్యక్రమం కూడా వేసేద్దాం, కమ్మని రండి. అంటే తోడి పెళ్లి కొడుకు కదా, వీడి వెనకాలే ఉంటాడు. అమ్మాయి నువ్వు ముందెళ్ళమ్మా. అమ్మాయి ముందు ఏంటండి? నేను అడుగుతున్నానా అమ్మాయిని ముందెట్టారేంటి? నేను చెప్తా, ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారుగా. రేపు పొద్దున్న చెప్పుకోవాలిగా మీ అమ్మాయి విజయం వెనక మా అబ్బాయి ఉన్నాడని. అమ్మా అమ్మా, ఆ 7 అడుగులు ఏంటి 7 అడుగులు అయిపోయిందా? అరుంధతి చూపించరా? అరుంధతి కదా, ఇదిగో అరుంధతి నక్షత్రం. అబ్బాయి చూపిస్తున్నా. ఎక్కడుంది? అదిగో అదిగో వచ్చిందా? ఇప్పుడు ఏం చేద్దాం? ప్లీజ్ ఫోటోలు తీసుకుందాం. సెల్ఫీనా? సెల్ఫీ. ఓకే. కుర్రోళ్ళు ఏంటి? వస్తారు, అలా చూస్తున్నాను కెమెరా కాసి. చూస్తున్నా. ఇప్పుడు చూడండి వచ్చాడు. అత్తమామలకే కాళ్ళకు నమస్కారం పెట్టిస్తే ఒక్క నిమిషం ఇలా నుంచోండి. నేను 1 2 3 అంటే ఇప్పుడు వచ్చి వాడే పడతాడు. 1 2 3. దీర్ఘ సుమంగళి బాబా లేపండి. ఏమండి శోభనం మేము చూసుకుంటా అండి. అందులో కూడా వస్తారా ఏంటి? బయలుదేరుతారు, ఇంకేమైనా అప్పగించలే. నాకు తెలుసు కదా, నాకు తెలుసు. బాబు, అమ్మాయిని దీపంలో చూసుకో. వీడి దీపం ఆరిపోయింది ఎప్పుడు. ఏంటంటున్నారా? గుళ్ళో దీపం ఆరిపోద్ది అంటున్నా. మీ పేరేంటన్నారు? భాస్కర్ గారు. ఆఖరి బస్సుకు టైం అవుతుంది, వెళ్ళమా? వీడి టైం ఎప్పుడు అయిపోయింది, మీరు వెళ్ళండి. ఏంటి? అదే టైం అవుతుంది, వెళ్ళండి. పిల్ల జాగ్రత్త. అల్లుడు నువ్వు పదవే, నువ్వు కథలు అసలని. నువ్వు వెళ్ళి పాల గ్లాస్ రెడీగా ఉండి పిల్లని మేము రెడీ చేస్తాం. నువ్వు మంచకిందు వచ్చేసింది. మీకోసం పాలు తీసుకొచ్చాను. నాకు కూడా రా. మీకు నేను బాగా నచ్చానా? మీ వాళ్ళు చెప్పారు ఇవాళ మీరు మౌనవ్రతం అని, కానీ మీరన్నీ మౌనంగా చేయట్లేదు. అబ్బా నాకు సిగ్గేస్తుందండి. ఇచ్చాను కదా ఇంత. చీకట్లో తాళి కట్టింది కదా, అది నీ పెళ్ళం అవ్వదు. నేను కట్టలేదురా, నువ్వు కట్టక నేను కట్టక ఎవరు కట్టాడు రా? నేను తాళి కట్టాను.
అంటే నువ్వు చచ్చిపోలేదరా? చచ్చిపోలేదురా, చచ్చిపోయినట్టు నటించాను రా. ఎందుకు? దాదాపు 450 పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ చేశారా. చనిపోయాడు ఎంత విధమైన వాడి గురించి మంచిగా చెప్తారా. కంగ్రాట్స్ రా. ఎందుకురా? నువ్వు ఎదవని ఒప్పుకున్నందుకు. అవునా? నన్ను విధమంటారా? ఏ, పోరా, ఏం మాట్లాడుతున్నావు? ఏ, పోరా. ఏ, పోరా, ఏంట్రా మాట్లాడుతున్నావు? ఏంటి నీ గోల? ఈడు యాక్షన్ చేశాడు, మనం యాక్షన్ చేస్తే ఎలా ఉంటో చూపిద్దాం. చూపిద్దాం. ఏమైందన్నయ్య? నీ పసుపు కుంకాలు మరి కాసేపట్లో చెరిగిపోతున్నాయి చెల్లా. అయ్యో అన్నయ్య, ఏమిటి, ఏం చెప్పబోతున్నారు మీరు? అంటే వీడు శోభనం అయితే తెల్లారేలోపు బకెట్ తన్నేస్తాడమ్మా. అంత గండ ఉంది, కానీ గండానికి ఒక పరిష్కారం ఉంది. నువ్వు భర్తని కుర్చీలో కూర్చోబెట్టి మోకాళ్ళ మీద 108 బెత్తాల వ్రతం చేయించావనుకో, బెత్తం డబ్బులతో నీ ప్రాణాలు దక్కుతాయమ్మా, నీ మొగుడు ప్రాణాలు. అయ్యో ఏమండి, నేను పోయినా పర్లేదండి, మీరు మాత్రం పచ్చగా సూపర్ ఉండాలి. చెల్ల, నీ కాపురం కలకాలం ఇలాగే ఉంటుంది. ముందు కూర్చోబెట్టు. నువ్వేం కంగారు పడుకు. 108 బెత్తం దెబ్బలు ఇక్కడ పడగానే నీ మొగుడు ప్రాణాలతో జీవితాంతం ఉంటాడు. ఒప్పుకుంటుంది, కూర్చో. ఒప్పుకోండి ప్లీజ్, మన కోసం మంచి చెప్తున్నా. అలా ఎందుకు ఒప్పుకుంటాడు ఆన? ఇన్ని రోజులు ఒకే రూములో ఉన్నానే, ఒకే కంచంలో తిన్నానే, ఒకే మంచంపై పడుకున్నావే. ఇప్పుడు వీడిని కొట్టాలంటే నాకు మనసు ఒప్పట్లేదురా. కొట్టండి అన్నయ్య. ఒకటి సౌండ్ ఉండాలిరా. ఈ వ్రతంలో ఇంకోటి కూడా ఉందమ్మా. కొడుతున్నప్పుడు అమ్మ అంటే అది కౌంటింగ్ లోకి రాదు. మూడోది కొట్టరా. అమ్మ ఇది కౌంటింగ్ లోకి రాదు. రెండే. అమ్మా నవ్వుతూ ఉంటే నీ మొగుడు ప్రాణాలు ఇంకొక 100 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటాయి. నవ్వండి, నవ్వండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా నవ్వుతాడు. సూపర్. రారా, మన పని అయిపోయింది. బాయ్. ఏమండి, ఇప్పుడు శోభనం చేసుకుందామా? నా శోభన అయిపోయింది కదా, నువ్వు వెళ్ళి పడుకో. అమ్మో. సుధాకర్, నీ డ్రెస్ నువ్వు ఒకేలాగున్నావురా. बोलो मैडम, ये काशी में कहाँ जाएंगे तो बोलो, मैं वहाँ लेके आता. मैं बंदर रोड जाना है. కాశీ వచ్చి బందర్ రోడ్ అంటావేంటి? నీ నోట్ల మన్ను వయ్యా. అయ్యో కన్ఫ్యూజ్ అయినా, నాకు ఎవరు లేరండి ఇక్కడ. నేను మీ ఇంటికి వస్తానండి. కనిపించిన కల్లా ఆశ్రమం ఇవ్వడానికి నేను ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్ పెట్టలేదు. ఒక తెలుగు అమ్మాయి కాబట్టి నా ఇంటికి తీసుకెళ్తున్నాను. రా, ఆటోలో కూర్చో. అమ్మో, ఈ అమ్మాయి సోనాలి బింద్రేనా? ఇంతకీ నీ పేరేంటో చెప్పలేదు. సోనాలి బింద్రే. చూడ్డానికి ఇత్తడి బిందికి టాకాలేసే దానిలో ఉన్నావు. ఎవడు పెట్టాడే నీకు ఆ పేరు? మా అమ్మ నన్ను కలిసి పెట్టారు. కూర్చో. బాబాయ్ వస్తున్నాను ఇంద్రా. ఏంటి బాబాయ్ ఎలా ఉన్నావు? ఒక ఘోరం జరిగిపోయింది బాబు. ఏమైంది బాబాయ్? మళ్ళీ సీమ నుంచి ఎవడైనా అడుగు పెట్టాడా? కాదు ఇంద్రా, నీ మేనల్లుణ్ణి ఆ షౌకత్ అలీ ఖాన్ తీసుకుని వెళ్ళి స్తంభానికి కట్టేసి మరి కొడుతున్నాడు ఇంద్రా. రే షౌకత్ అలీ ఖాన్, 14 ఏళ్లుగా ముడుచుకొని కూర్చున్నారా బాబాయ్? ఆ షౌకత్ అలీ ఖాన్ గారిని పంచుదాం పద. రా బాబా. స్తంభం ఎరిగిపోయేలాగుంది. అయ్యి బాబాయ్, స్తంభానికి కట్టేశారు. రే షౌకత్ అలీ ఖాన్, షౌకత్ అలీ ఖాన్ అంటే గుండెలు తీసిన బంటు అనుకున్నాను రా. నువ్వేంట్రా రే ఉప్పాడ బీచ్ లో ఎండబెట్టిన ఎండు చేపలా ఉన్నాడు. ఏ ఇంద్రసేనారెడ్డి, ముందు పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకో. రే పెంపకం గురించి నా దగ్గర మాట్లాడుతున్నావా? చెప్పు బాబాయ్. షౌకత్ అలీ ఖాన్ ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావో తెలుసా? ఏ మహానుభావుడు సీమ ప్రజల కోసం 1000 ఎకరాలు దానం చేశాడో ఆ మహానుభావుడు గురించా నువ్వు మాట్లాడేది? ఏ ఇంద్రసేనారెడ్డి, ముందు నీ మేనల్లుడు ఏం చేశాడో అది తెలుసుకో. ఏం చేశాడు షౌకత్ అలీ ఖాన్? వాడు అర్ధరాత్రి పూట నా కూతురికి ఫోన్ చేసి రహస్యంగా మాట్లాడుతున్నాడు. రే
నా యాల్ది ఆటో తోలుతూ నిన్ను చదివిస్తే నేను టీ సమోసాలు తిని బతికి నీకు మటన్ పెట్టాను కదరా. పందిలాగా బలిసి నా పరువు తీసావు కదా. షౌకత్ అలీ ఖాన్, మీరు కొడితే గిడితే నన్ను కొట్టండి, ఎందుకంటే ఆయన పెంచిన పాపానికి ఆ దెబ్బలు నాకే తగలాలి. లెగరా లెగు. ఇంద్ర బాబు ఇంద్ర, నువ్వు దెబ్బలు తినేది ఏమిటి ఇంద్ర? బాబాయ్, మనకు ఆంధ్రాలో బస్ పాస్ ఉంది కదా అని చెప్పేసి కాశీలో ఫ్రీగా తిరుగుతూ ఊరుకుంటారా బాబాయ్? పదండి ఇంటికి పోదాం. రే షౌకత్ అలీ ఖాన్, రే నా యాల్ది తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను రా, లేకపోతే నా యాల్ది ఒక్కొక్కడి తలలు తీసుకెళ్లేవాడిని. పద బాబాయ్. బాబాయ్ చెప్పండి, శివ ప్రజలు ఈయన గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? శివ ప్రజలు ఎందుకు కోరుకుంటారు? అసలు ఇతను ఎవరు చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను. వద్దు బాబాయ్, నీ గురించి తెలియాల్సింది చాలా ఉంది. అమ్మా, ఈయన ఎవరో కాదమ్మా, ఇతని పేరు ఇంద్రసేనారెడ్డి. ఎవరి పేరు చెప్తే సీమ ప్రజల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయో, ఎవరి పేరు చెప్తే సీమ భూమిలో నుంచి బీడు భూములన్నీ కూడా మొలకెత్తుతాయో, ఎవరి కోసం 1000 ఎకరాలు దానం చేశాడో ఆ మహానుభావుడే ఈ ఇంద్రసేనారెడ్డి అమ్మా. పద్నాలుగేళ్లుగా ప్రాజెక్టు కట్టి ప్రజలకు నీళ్లు రావాలని స్నానం చేయకుండా ఉన్నాను కూడా చెప్పు బాబాయ్. ఏ రోజైతే సీమ ప్రజలు ఆ ప్రాజెక్టు నీళ్ళతో స్నానాలు చేస్తారో ఆ రోజు స్నానం చేస్తా. అంతవరకు నా యాల్ది సెంటెక్కడ పెట్టు బాబాయ్. బాబు ఇంద్ర, నువ్వు అనుకున్న ప్రాజెక్ట్ పూర్తయిపోయిందంట. సీమ ప్రజలు నీ రాక కోసం ఎదురు చూస్తున్నారంట. రే వీరశంకర్ రెడ్డి, 14 ఏళ్ళ సబ్బు ముఖం చూడుకుంటూ ఉన్నాను రా బాబాయ్. మార్కెట్ లో ఉన్న అన్ని సబ్బులు ప్యాక్ చేసి సీమకు వెళ్దాం పద. ఎలాగుంది బాబు? స్వచ్ఛ భారత్ ఇంకా మన ఊరికి వచ్చినట్లేదు బాబాయ్. నా యాల్ది ప్రాజెక్టులు లేవని ఎవడు మరుగుదొడ్లు కట్టించుకోవడం మానేసినట్టున్నాడు. మనం ప్రాజెక్టు స్టార్ట్ చేసే ముందు పూజ చేయాలి బాబాయ్. ఓం దతిశంక తుషారాభం క్షీరోద్ధార్ణవ సంభవం ఓం కేశవాయ నమః ఓం మాధవాయ నమః ఓం పూజ మధ్యలో ఉన్నాను కాడు బతికిపోయావు, లేకపోతే నా యాల్ది కాశీకి పోతే నీకు పౌరుషం చచ్చిపోయిందా ఏమి? నా యాల్ది నా రక్తం మరిగిపోతుంది బాబాయ్. రారా చూసుకుందాము, నీ ప్రతాపమో నా ప్రతాపమో. రే వీరశంకర్ రెడ్డి, ఇంకా జాగు చేయొద్దు ఇంద్ర, ఈ యజ్ఞం గురించి నేను చూసుకుంటాను. వాడి సంగతి నువ్వు చూడు. రే వీరశంకర్ రెడ్డి, నీ ప్రాణాలు ఈ రోజు తీయకపోతే నన్ను నా ఎప్పటికీ పుట్టలేదురా. మీ అబ్బకు పుట్టేవరా నువ్వు? మీ అబ్బకే నువ్వు పుట్టుంటే నా యాల్ది ప్రాజెక్ట్ కడుతుంటే భూమి ఎందుకు ఇవ్వలేదురా? రే మా అబ్బ మీద ఒట్టేసి చెప్తున్నారా? నిన్ను మీ అబ్బ దగ్గరికి పంపించకపోతే రే రే నా పేరు ఇంద్రసేనారెడ్డి కాదురా. ఆర్తి అగర్వాలా? ఏ వచ్చావా ఇంద్ర? రాననుకున్నావా? లేదనుకున్నా. నా యాల్ది రాలేననుకున్నావా? కాశీకి పోయాడు కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు వరుస మార్చాడు అనుకున్నావా? అదే చొక్కా అదే ప్యాంట్ ఉతికి 14 ఏళ్ళు అయింది. ఇంద్రసేనారెడ్డి 14 సంవత్సరాల క్రితం నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి కాశీకి పారిపోయావు. ఇప్పుడు వచ్చి సీమ పరువు తీస్తావా? రెడ్డి, సీమ ప్రజలెవరికి నీళ్లు సరిపోవటం లేదని, నేను స్నానం చేస్తే వాళ్ళు ఎక్కడ వంట చేసుకోలేరని ఆ బాధతో కాశీకి వెళ్ళాను. ఇప్పుడు ప్రాజెక్ట్ గేట్ ఎత్తి ఆ తర్వాత నేను ఎంత చూస్తాను. ఇంద్ర, ఇక్కడ ఏం జరగాలన్నా నువ్వు నా మెడలో తాలి కట్టిన తర్వాతే. ఇంద్ర నన్ను ప్రేమించాడు, నన్నే పెళ్లి చేసుకుంటాడు. కోవే కాకిదానా, నన్నే ప్రేమించాడు, నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇంద్రసేనారెడ్డి, నా చెల్లెలకు మర్యాదగా తాళి కట్టు, లేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తా. రారా
ఆ గుణపం తీసుకురా బాబాయ్. ముక్కంటిని మురిపించగా శివగంగను సాధించగా తన ముచ్చమటలే పాలుగా అభిషేకించెను. ఎంత పెద్ద బొక్కెట్టిన చుక్క నీళ్ళు కూడా రాలేదంట్రా. నువ్వు ప్రజల కోసం డ్యామ్ అయితే కట్టించావు కానీ ఆ భగవంతుడు కరుణించి వర్షాన్ని పడించలేదు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ మనం వారణాసికి వెళ్ళటమే మన కర్తవ్యం. మన ఇద్దరికి కాశీకి 2 ప్యాసింజర్ టికెట్లు తీసుకో. మరి వీళ్ళిద్దరి సంగతి? ఒక దాన్ని రచ్చరవికి, ఇంకో దాన్ని ఆర్పి గడికి అప్పచెప్పి. ఆరడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. ఏంటక్క బాగా ఊపు మీద ఉన్నావు? ఎందుకో ఉన్నాలే, మరి నువ్వెందుకున్నావు? మన బావ గుర్తొచ్చి. నాకు మన బావే గుర్తొచ్చాడు. అయితే పిలిచేద్దాం. డీజే టిల్లు బావా ఇమ్ము. డీజే టిల్లు పేరు విన్నిస్తాయిరే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ను మారు. బావా మాకు సంబంధాలు చూస్తున్నారు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నేను ఏదో ఒకటి చేస్తే మీ సంబంధాలు క్యాన్సిల్ అయిపోతాయి. ఎవరు చేసుకోడు. అది కాదు బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. నేను చేసుకోనే. నీకు రష్మి లాంటి పాపనిస్తా. నువ్వు రష్మి లాంటి పాపని ఇస్తే మళ్ళీ నేను గాలోని ఎత్తుకోవాలి. నాకెందుకు అదంతా. మరి నీకు ఎలాంటి అమ్మాయి కావాలి బావా? ఈ డీజే ఇమ్ము చేసుకునే అమ్మాయి అంటే అట్లా ఉండాలి. చూడగానే దిల్లు డీజే లెక్క కొట్టుకోవాలి. వెళ్ళండి బయటికి. డీజే ఇమ్ముకి వచ్చే అమ్మాయిని చూడాలనుకుంటున్నారా మీరు? ఒక్క నిమిషం. వర్ష పటాసు పిల్ల తాకగా పటాసు పిల్ల దిల్లంతా దిల్లానా. వర్ష మన ఇద్దరు ప్రేమించుకున్నాను మన ఇంట్లో చెప్పా. మా అమ్మ వాళ్ళు అడుగుతున్నారు నువ్వు ఎక్కడ చదివావు? ఓయేలా చదువుకున్నా? అది ఓయో కాదు ఏయు. ఓ ఓకే. నిజం చెప్పు వర్ష, ఏం చేస్తున్నావు? నన్నే అనుమానిస్తున్నావా ఇమ్ము నువ్వు? నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా వర్ష నువ్వు? నేను ఇంత చండాలంగా ఉంటావు, నువ్వు అందంగా ఉంటావు, నన్ను ఎలా ప్రేమించావు వర్ష? చూడిమ్ము, భూమి మీద జనాలు పెరుగుతూ ఉంటారు, భూమి మాత్రం పెరగదు. మరి నాకేంది వర్ష, పెరుగుతూనే ఉంది. అది కాదు, నువ్వు భూమి లాంటోడివిరా. అంటే భూమిలో కప్పేస్తావా వర్ష నన్ను? అబ్బా నేను ప్రేమతో చెప్తున్నానయ్యా. ప్రేమ ఉందా? ఆ. అయితే పద అలా తుప్పల్లోకి వెళ్ళి ప్రేమించుకుందాం. అమ్మో ఇవన్నీ పెళ్ళైన తర్వాతే. కనీసం ఒక హగ్గన్నా ఇవ్వు. ఇది కూడా పెళ్ళైన తర్వాతే. కనీసం నా పక్కన వచ్చి కూర్చో. ఇది కూడా పెళ్ళైన తర్వాత. అరే అన్ని పెళ్ళైన తర్వాత అంటే నీ మొగుడు ఒప్పుకోవాలి కదా వర్ష. అయ్యి బాబు అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? కనీసం ముద్దే పెట్టాలి. నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? సర్లే, నేను పెట్టాలంటే సిగ్గు, నాకు నువ్వు పెట్టొచ్చు. ఎలా అయితే ఓకే. ఎవడు వర్షాయుడు? పోలీస్ చెప్పుర్రి. కలదలు తీరా. బూమరాంగ్. మీ ముఖం చూసి ఊరుకుంటున్నాను. ఏం జరుగుతుంది వర్ష? వాడాలి ఎవరు? నేనా? ఫస్ట్ వాడా నేనా? ఏదో ఒకటి చెప్పు వర్ష. ఏంటి పోసాని గారు వస్తున్నారు నాకు. ఇది పార్క్, పబ్లిక్ న్యూసెన్స్ చేయొద్దు. ఇంకోసారి కనిపిస్తే లోపలేస్తా. ఈ ముద్దులు ఇవన్నీ వద్దు, డైరెక్ట్ డిన్నరే. ఎప్పుడు? 31st. ఆ రోజు అందరూ న్యూ ఇయర్ చేసుకుంటారు, కానీ నీకు ఫ్రీడమ్ వస్తుంది ఆ రోజు. ఎందుకు వర్ష? ఆ రోజు ఉంది గట్టిగా ప్లాన్ చేసుకో. 31st నైట్ ఇంటికి రమ్మందే వర్ష. నాకెందుకో దీన్ని చూస్తుంటే చిన్న సైజు రాధికలాగా కనపడుతుంది కానీ వర్షాలా కనపడట్లేదు ఇది. వర్ష గొంతిడిపోతుంది, దాహం. తీసుకొస్తా. నేను తాగొస్తా. నేను తీసుకొస్తా. వర్ష నేను తాగొస్తా కదా. వర్ష ఎవడీడు? పాలోడిమ్ము. ఏ బాబు లేవు. ఏ వాడు చచ్చిపోయాడురా. చచ్చిపోయాడా? ఎవడు చంపాడు వర్ష? నేనే చంపేశానిమ్ము. ఎందుకు? మార్నింగ్ పాలు వేయడానికి వచ్చాడు, నన్ను అదొకలా చూశాడు, చంపేశాను. పాలు వేసినోడు వస్తే పాలు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. వాడినే పెట్టేవేందే నువ్వు?
ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేద్దు కానీ ఫస్ట్ రా. ఏ నాతో నవ్వు ఎలాంటి అన్ని శవాన్ని పెట్టుకొని రొమాన్స్ అంటావు? నీకు ఇదే కక్కుర్తే, నీకు ఇదే కక్కుర్తే. అరవకుండా ఏం చేయాలి? హలో వర్ష గారు, ఏంటి ఎనీ ప్రాబ్లం? మీరెందుకు వచ్చారు సార్? అంటే ఇంట్లో ఏవో సౌండ్లు వినిపిస్తాను. ఎక్కడ నుంచి వంటల వరకు సౌండ్ నిలబడ్డాయా మీకు? వర్ష గారు ఎనీ హ్యాపీ? ప్రాబ్లం ఏ లేదు సార్. మీరు ఏంటి సార్ మీదకి వస్తున్నారు? వెళ్ళండి మీరు. సరే వాడిని తీసుకెళ్లి కప్పెట్టేసే. జాగ్రత్త. ఐ హ్యావ్ ఏ వన్ సజెషన్ ఫర్ యూ. వెళ్ళి ప్రొడక్షన్ వాడికి ఒక కాఫీ చెప్పి కాలు మీద కాలు వేసుకుని కూర్చొని తాగుతా ఉండు. ఏదో కష్టపడి ఒక్కనే నవ్వించని ట్రై చేస్తే జాగ్రత్త. ఏందే ఇది, ఏందే ఇది? దా పట్టు. ఇమ్ము ఏంది? ఈ శవాలను కప్పెట్టే ఉద్దేశంలో మనం ఏదో చేద్దాం అనుకున్నది మర్చిపోయావేమో. ఇంకా లేదు వర్ష, ఉన్నది మొత్తం పోయింది. అవుతుంది. సరే ఆగు, కొంచెం టాయిలెట్ కి వెళ్ళి వస్తా. ఇవ్వు వద్దిమ్ము. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. వీళ్ళంతా ఎవరు వర్ష? బంతి భోజనాలకు వచ్చినట్టు ఇంతమంది వచ్చారు. అంటే బేసిక్ గా ఏమో నిన్న నా బర్త్డే జరిగిందా, బర్త్డే లో కేక్ చేశాను నేను. ఆ కేక్ లో బల్లి పడింది, అది వీళ్ళు తిని చచ్చిపోయారు. అమ్మో మీతో చాలా కష్టం. ఇలా అయితే నేను కేసులో ఇరుక్కుంటా. ఆ పోలీసుడికి ఫోన్ చేస్తాను. పోలీసుడు ఫోన్ దీనిలోంచి వస్తుంది వర్ష. ఒక్క నిమిషం ఆగు. ఎందుకు వచ్చాడు వర్ష మళ్ళీ? ఏ బాబు, ఏ పెద్ద మనిషి ఈవెంట్లు చేసా బాబు, పెద్ద మనిషి ఈవెంట్లు చేసా బాబు. ఈడెందుకు చచ్చిపోయాడు వర్ష? ఏమైంది? అంటే నువ్వు అలా వెళ్ళినప్పుడు ఆ కేక్ లో చిన్న ముక్క ఆయన కూడా తిన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ప్లాన్ ఏంటో చెప్పు. నా దగ్గర ఒక ₹1,00,000 ఉంది. ఆ ₹1,00,000 తీసుకొని మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోదాం. నేను కింద క్యాబ్ లో వెయిట్ చేస్తాను, నువ్వు వచ్చేసే. వర్ష వర్ష. The subscriber is currently switched off. Please try after some time. ఏమిది రాధిక ఇది? నేను వెళ్ళిపోతాను, నువ్వే చంపావని చెప్తాను. అరే పెద్దోడా, అరే చిన్నోడా, చెప్పమ్మా. మీ నాన్న మళ్ళీ పెళ్లి సినిమా చూసాడంటారా? నేను కూడా మూడో పెళ్లి చేసుకుంటా అంటున్నాడు రా. ఆల్రెడీ నిన్ను చేసుకున్నాడు, మళ్ళీ ఆమె చేసుకున్నాడు. ఇప్పుడు మూడో పెళ్లి అంటే ఈ సమాజంలో మీ తల ఎలా పెట్టుకొని తిరగలుగుతావు చెప్పు? హెల్మెట్ పెట్టుకొని తిరుగు, హెల్మెట్ పెట్టుకొని తిరుగు. పెళ్లికి వచ్చిన కొడుకులు ఉన్నావు, మాకు పెళ్లి చేయకుండా ఆ ముసలోడికి మూడో పెళ్లి ఏంటి? అయినా నీ కొడుకేడి? వాడిని పిలువు ఫస్ట్. మీరు పిల్లండి, నేనెందుకు పిలుస్తాను? అరే పంది రారా బయటికి. ఎందుకురా పిలిచారు? నాన్న మూడో పెళ్లి చేసుకుంటున్నాడంట. చేసుకొని పిచ్చి పట్టిందా నీకు? ముగ్గురు ఎద్దులు లాంటి కొడుకులు ఉన్నావు. వాడా నేను మాడతా తమ్ముడు. ఒరే టైంకి రానుడు, నువ్వు నాకు చెప్తున్నావు చూడు. చెప్పు తీసుకొట్టాలి నేను, చెప్పు తీసుకొట్టాలి నేను. అది కాదురా తమ్ముడు, నాన్నకి మూడో పెళ్లి అంటున్నాడు. ఒక మగాడు ఎంత బాధ్యత రహిత్యంగా 3 పెళ్లిళ్ళు ఎలా చేసుకుంటారా? అలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలి. రండి రండి వెళ్దాం రండి. మేడం మా ఇంటి వెనకాల ఉంటుందా? అంత కరెక్ట్ చెప్తుంది, అంత కరెక్ట్ చెప్తుంది. చేసుకుంటే చేసుకోనిరా. నువ్వేం కొడుకు మీరు అసలు? ఒరే నేను ఒప్పుకోయి ఉంటే మీ అమ్మని చేసుకున్నావా? మీరు పుట్టుండేవారా? నాకు కనపడితే కన్న తండ్రిని పట్టుకొని ఇప్పుడే ఫోన్ చేసి పిలిపిస్తా. నాన్న పైన ఈ ప్రేమ అంటూ నువ్వంటే పోరే పోదమ్మా. నీకు ఈ వయసులో పెళ్లి కావాల్సి వచ్చింది. కన్న కొడుకులకు పెళ్లి చేయలేవు కానీ నీకు పెళ్లి కావాల్సి వచ్చింది. అంత ధైర్యం ఉంటే మా నాన్నని తిడతారా? మా బాబుని 10 మంది ముందు చెట్లు తిట్టావు. నా కన్న తండ్రి ఎన్నిసార్లు బాధపడుతాడు చూసావురా? ఒక్క మాట అంటే ప్రాబ్లం వచ్చిందా? మీరు చెత్తనాయాల నీకు ఈ వయసులో పెళ్లి కావాల్సి వచ్చిందిరా? కింద పొట్ట బయట పిగ్గు ఏంట్రా మొగానికి అద్దాలు చూపెట్రా. మొగుడు సరిగ్గా ఫీల్ అవుతుంది. అవన్నీ కాదు, నీకు ఇప్పుడు మూడో పెళ్లి అవసరమా? ఎందుకు చేసుకుంటున్నావు? అన్నిసార్లు అనకండ్రా, నాకే బాధేస్తుంది. కడుపును పుట్టానురా, నేనే అనలేదు ఈ రోజు. ఆడికంటే సిగ్గు సరం లేదురా. ఇప్పుడు ఈ వయసులో నీకు పెళ్ళేంట్రా?
ఈ వయసులో అంటే మీ పెద్దమ్మ ఎందుకు పని చేయదు, నెలకి 20 రోజులు హాస్పిటల్లో ఉంటది. మీ అమ్మ ఎందుకో పని చేయదు. మరి నాకు అవసరం కదా ఇప్పుడు పెళ్లి. సరే మా నాన్నకి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తా. ఆ ముసలోడికి ఎలా అవుతుందో నేను చూస్తా. హలో ఆంటీ, త్వరగా వచ్చేయండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. అన్న ఎలా ఉంది? ఈ అమ్మాయి బాగుందిరా. ఓ ఇది అమ్మాయి వాళ్ళ అమ్మ. ఈడు కళ్ళు కూడా చూపించుకోవాలరా ముసలోడు. నీకేంట్రా అమ్మా చెప్పాడికి? నీకేట్రా బాధ ఆడపెళ్లి చేసుకుంటే ఎగిసానంటే ఎలగాల తన్నను, ఎగిసానంటే ఎలగాల తన్నను. అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడుగు. పాటలు వచ్చామ్మా, వంట చేయడం వచ్చా? ఒక్క నిమిషం ఆగు. రే కట్నం కింద ఏం అడగమంటావు నాన్నకి? 3 నెలల సరిపడా షుగర్ టాబ్లెట్లు, బీపీ టాబ్లెట్లు, అరసల్ టాబ్లెట్లు, ఇంకేమన్నా ఉన్నాయి మనకి? ఏం కావాలి? అబ్బాయి ఇదిగో అమ్మా, నీకు ఏ డౌట్లు ఉన్నా ఆవిడ మా అమ్మగారు, ఆవిడని అడగొచ్చు. అంటే బావగారు నన్ను సినిమాకి తీసుకెళ్తారా? అంటే సెకండ్ షోక్ అయితే వెళ్ళకమ్మ. ఎందుకు? ఆ కళ్ళు కనపడవు కదా, రేసేట. సర్లేండి, బావగారితో నేను హనీమూన్ కి సిమ్లా వెళ్దాం అనుకుంటున్నా. వైజాగ్ లో బీచ్ ఉంది కదమ్మా, రామకృష్ణ బీచ్, అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ వరకే నడుస్తాడు, ఇంక నల్లలేడు. అక్కడ వరకే నడుస్తాడు, ఇంక నల్లలేడు. ఏమండి బావగారికి బండి ఏమైనా పెడతారా? 3 చక్రాల బండి ఉందమ్మా, ఆడ కూర్చుంటే నువ్వు తోసుకొని వెళ్ళు. నాకైతే ఆయన బాగా నచ్చాడమ్మా, నాకు ఆయనే కావాలమ్మా, ఆయనే కావాలి. ఓకే 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 చేద్దాం. అన్న ఇంకా ఆలస్యం చేయకుండా తాళి కట్టే. తాళి ఉండదు, కట్టే ట్యాగ్ చేయాలి. నిజం కడతావు ఏంది? కుక్కను కొట్టుడు కొడతారు అలా అమ్మాలు. రే కట్టమంటావా? ఒక నిమిషం ఆగు. మోసం ఏమైనా వస్తుందా? మరి ఏదో మాట్లాడరా. అదే మీ ముగ్గురు ఎవడన్నా పెళ్లి చేసుకుంటారా? కావాలంటే నేను చేసుకుంటా. చేసుకుంటావా? రా ఇలా రా. నిజమే కొట్ట. ఇప్పుడు మీరు ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదని నేను ఈ ప్లాన్ వేసాను. అంటే మేము పెళ్లి చేసుకోవట్లేదని నువ్వు ఈ డ్రామా ఆడావు? అవును. ఓహో, గొప్ప తండ్రివి నాన్న నువ్వు. నాకు కూడా చేయనమ్మా పెళ్లి. నీకు తర్వాత ఇంకో పిల్లని చూసి చేస్తానులే, ఉండు. సరేనమ్మా. సో ఇంకా హ్యాపీ కాబట్టి నేను లోపలికి వెళ్ళిపోతా. ఆగు. ఎందుకు మాకు పెళ్లిళ్ళు చేయవా? మాకు పెళ్లిళ్ళు చేసేంత వరకు నీ శోభను క్యాన్సిల్. మీరు అందరూ వెళ్ళిపోండి. ఒరేయ్! అదా